వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు పరిచయం అక్కర్లేని బహుముఖ ప్రజ్ఞాశాలి నల్లమూర్తి శ్రీధర్ గారు ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శ్రీధర్ గారు, నేను ఒక కథ రాశాను. అంటే ఒక వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు, అతను చేసిన అంటే నాడి పట్టుకొని మొత్తం చెప్పేస్తాడు, మీ ఏం జబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఎంతకాలం బతుకుతారు అని. ఆయన గురించి సాక్షిలు వచ్చింది. కుప్పకట్లు అనే ఒక ఆయుర్వేదం డాక్టర్ కదా. అది వచ్చిన తర్వాత నాకు ఒక నెలకు ఒక లెటర్ వచ్చింది. నంద్యాల ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, అయ్యా నీ పర్మిషన్ కోరుతున్నాము, ఇక ఈ కథను మేము మా దాంట్లో పాఠ్యాంశంగా పెట్టుకుంటాము అని. తర్వాత మేము ఇంజనీరింగ్ కాలేజీకి నీ వైద్య శాస్త్రానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను, మనిషి ఏదైతే తెలివి ఉందో, ఐక్యూ, అది తగ్గిపోతా ఉంది, విభజించబడతా ఉంది. ఒక నాడి పట్టుకొని నీకు ఎన్ని జబ్బులు ఉన్నాయో చెప్పి మీ శరీరాన్ని మొత్తాన్ని చూస్తున్న డాక్టరు విభజింపబడ్డాడు, విడిపోయాడు. ముక్కుకో డాక్టర్, కంటికో డాక్టర్, పంటికో డాక్టర్. అంటే అంత మేధస్సు ఉండడం వచ్చి కొద్ది తగ్గిపోతుంది అని చెప్పి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అవును కదా, నాలో ఆలోచన తగ్గింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టెక్నాలజీ రావడం వల్ల, ఏదైతే ఈ టెక్నాలజీ చెప్పారు భయంకరమైన భవిష్యత్తులో మీరేం ఆలోచిస్తున్నారో కూడా నేను తెలుసుకోవచ్చు అనే ఒక విధానం. ఇది మనిషిని నిర్వీర్యం చేయడమే కదా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏమవుతుందంటే, మీరు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకున్నారు. ఒక డాక్టర్ శరీరం అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. అది ప్రతి తల నుంచి కాళ్ళ వరకు కూడా. ఉదాహరణకి నేను టీసీఎం, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ నేర్చుకున్నాను. సో ఆయుర్వేదిక్ లాగా టీసీఎం, అది నీడిల్స్ అవి కూర్చుంటూ ఉంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే, టీసీఎం లో మనకి చక్రాస్ మూలాధారాన్ని సహస్రాలు ఎలాగో టీసీఎం లో కూడా మొత్తం రకరకాల మెరిడియన్స్ ఉంటాయి. స్టమక్ మెరిడియన్ అని చెప్పేసి, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ మెరిడియన్, ఇలా రకరకాల మెరిడియన్స్ ఉంటాయి. ఈ మెరిడియన్స్ లో కిడ్నీ మెరిడియన్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. కిడ్నీ 1 అని పాదం కింద ఒక పాయింట్ ఉంటుంది, KD1 పాయింట్ అంటారు. ఆర్థోపెడిక్ కదండి మన టీసీఎం ఆక్యుపెంచర్ తెలుసు సార్ నాకు. నేను కూడా తీసుకున్నా సూపర్. సో నేనేంటంటే నీడిల్స్ కూర్చోడం అవి కూడా నేర్చుకున్నాను. KD1 పాయింట్ ని తీసుకోండి. చిన్న ఎందుకు చెబుతున్నా అంటే, KD1 పాయింట్ ని నొక్కితే ఒక మనిషి చనిపోయే స్టేజ్ లో ఉన్నా, హార్ట్ అటాక్ వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నా గానీ లేచి కూర్చుంటాడు. మరి కిడ్నీకి దానికి సంబంధం ఏంటంటే, KD1 పాయింట్ కిడ్నీ మెరిడియన్ కానీ, లేదా లంగ్ మెరిడియన్ కానీ, ఇలాంటివంతా ఇప్పుడు లంగ్ మెరిడియన్ ఉంది, ఇలా వచ్చేసి ఇప్పుడు దాకా వస్తుంది. సో ఈ మొత్తం మీద అది కాలువ లాంటిది, ఎనర్జీ కాలువ లాంటిది. సో శక్తి ప్రవహించటం అనేది ఇదంతా జరుగుతుంటే, ఈ హార్ట్ ని సపరేట్ చేసి, ఈ థైరాయిడ్ ని సపరేట్ చేసి, లేకపోతే కనుక డయాబెటీస్ ప్యాంక్రియాస్ ని సపరేట్ చేసి, స్ప్లీన్ ప్యాంక్రియాస్ ని సపరేట్ చేసి, ముక్కలుగా స్టడీ చేస్తే, ఆ ముక్కలను మాత్రమే డీల్ చేస్తే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూతానండి. మనిషి ఎంతగా ఫ్రాగ్మెంట్లకు ఇరుక్కుపోతున్నాడో చెబుతాను. ఫ్రాగ్మెంట్ అంటే చిన్న ముక్కలోకి వచ్చేసేస్తున్నాం. ఎలా ముక్కలోకి వచ్చేస్తున్నాం? నాకు యాక్చువల్లీ నాలుక మీద ఒక చిన్న చీరిక లాగా ఉంటుంది చిన్నప్పటి నుంచి చాలా గమనించినప్పటి నుంచి. సో ఎందుకు చిన్న అదేంటంటే, మనం వేడి చేస్తే నోరు పగిలింది అంటాం కదా, ఆ టైప్ లో ఉంటుంది. కామన్ గా చాలా కొంతమందికి ఉంటుంది అన్నట్లు ఇగ్నోర్ చేసేవాడు. నాకు తెలియకుండా ఎప్పుడైతే నేను టీసీఎం స్టడీ చేస్తున్నానో, దాంట్లో టంగ్ డయాగ్నోస్టిక్ అని ఉంటుంది. టంగ్ డయాగ్నోస్టిక్ లో అది స్టమక్ మెరిడియన్ లో ఇంబ్యాలెన్స్, స్టమక్ హీట్ అంటారు. ఎప్పుడు కూడా మనం స్పైసీ ఫుడ్ తిన్నా కానీ, పచ్చళ్ళు ఇలాంటివి తిన్నా కానీ, లేకపోతే వీటన్నిటి వల్ల ఏంటంటే అది ఏర్పడింది చాలా కాలం పాటు చేస్తే, దానివల్ల ఏమవుతుంది, స్టమక్ నుంచి నాకేం సైనస్లు వస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఒక హోల్నెస్, విశ్వం అనేది ఎలా ఉంటుంది అన్నది. సో స్టమక్ నుంచి నాకేమైంది, నాకు ఎప్పుడు సైనస్, చల్లగాలి పడదు, సైనస్, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నేను ఎంతకాలం పాటు ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా కానీ, విడిగా కానీ, ఏదో ఎల్మోంటాస్, లివోసిటిజన్, మోంటిక్లాస్ ఇలాంటివి వాడుకుంటా ఓన్లీ లక్షణాన్ని నేను ఇచ్చేస్తున్నాను. కానీ ద మెయిన్ ప్రాబ్లం స్టమక్ లో వేడి వల్ల ఏమవుతుందంటే, అప్పర్ వార్మర్ అంటారు. అంటే శరీరంలోకి తీసుకునే నీళ్లు 3 భాగాలుగా విభజించబడేసి, లంగ్స్ ఏరియాలో ఉండే నీటిని అది లాగేసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆ హీట్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ముక్కలుగా మనం చూస్తాం మొదలు పెడితే, మీరున్నారు సార్, మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నాను, ఒక ఫిల్మ్ జర్నలిస్ట్, మీ గురించి తెలుసుకోవాలంటే ఒక ఫిల్మ్ జర్నలిస్టు,
ఓకే, మీ యాక్టివిటీస్ మీరు ఫేస్బుక్ లో పెట్టేవి, మీరు ఎవరు కలుస్తూ ఉంటారు, మీతో మాట్లాడినప్పుడు ఒక 10% డీటెయిల్, 10 కాదు 1% డీటెయిల్ తెలిసింది. అవును. ఈ 1% పట్టుకొని నేను ఏం చేస్తున్నాను, ఇక బత్తుల ప్రసాదరావు గారు ఆయనే ఉంది, ఆయన ఇంతే అంటాను. ఆయన ఇంతే అంటే నేను ఇంతే అర్థం చేసుకొని ఆయన ఇంతే అంటే ఎలాగా? అంతే. మీ లోపల ఉండే భావోద్వేగాలు కానీ, మీ లోపల ఉండే లోతు కానీ, జీవితం పట్ల మీకుండే అండర్స్టాండింగ్ కానీ ఏమీ తెలియకుండా ఇంతే అని చెప్పేసి పెరిఫెరల్ విజన్, ఉపరితలం మీద చూసి, ఉపరితలం మీద చూసింది మాత్రమే అవగాహన శక్తి అనుకుంటే మరి మిగతా ఇంటెలిజెన్స్ ఏం పోతుంది? అందుకనే ఏ మనిషి అయితే తన జ్ఞానేంద్రియాలతో అన్నిటితో ఈ క్షణంలో బతుకుతూ పూర్తిగా 100% ఒక మనిషితో మాట్లాడుతుంటే హృదయంతో మాట్లాడటం, కేవలం నోటి నుంచి మాట్లాడేసేసి అక్కడి నుంచి వచ్చే వాటిని చెవులతో వినటం కాదు. హృదయం అనేది నోటి ద్వారా శబ్దం రూపంలో బయటకు వస్తుంది తప్పించేసి నోరు కాదు మాట్లాడుతుంది, హృదయం మాట్లాడాలి. సో ఇదేమీ లేకుండా ఈరోజు పైన బతికేసేస్తా ఉంటే మనుషులకు మధ్య కనెక్షన్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు. మనం చూసేది ఆ పైన మొక్క, ఎలాంటి మొక్క, బిర్యానీ పైన ఉండే లేయరు, లేకపోతే కనుక ప్రతిదాన్ని పైన ఉండే వీటిని చూసేసి ఇదే అని చెప్పేసి అనుకుంటాం. లోపల మనిషి లోతు కానీ ఏ సబ్జెక్ట్ లోతు తెలియదు. శరీరం అనేది నేను చూసింది సార్, శరీరం అనేది ఒక గొప్ప ఇంటెలిజెన్స్. నిజం చెప్పాలంటే నేను ఈ క్షణం హ్యాపీగా ఫీల్ అయితే కనుక నా గట్ ఏరియాలో వచ్చేటప్పటికి ఏవైతే కనుక ఈ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో, లాక్టోబాసిల్లస్ ఇలాంటివి హ్యాపీగా ఉంటే అవి గ్రోత్ పెరుగుతాయి. నేను చికాకుగా ఇదిగా ఉంటే గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ తగ్గిపోయేసి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ పెరిగిపోతుంది. మరి అంత ఇంటెలిజెన్స్ ఉన్న దాన్ని సింపుల్ గా మనం మొక్కలుగా చూసే ఉపయోగం ఏంటి? నాట్ ఓన్లీ ఇది హెల్త్ విషయమే కాదు సార్, ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంతమందికి అర్థం అవుతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉండొచ్చు, కొంతమందికి ఏదో చెబుతున్నారు అంటే ఏది చెబుతున్నారు అనే కంక్లూజన్ ఎందుకు వస్తుంది? నీకు అర్థం కాలేదు కాబట్టి. ఎందుకు అర్థం కాలేదంటే కనుక నువ్వు పైన నీకు నచ్చే విషయాల కోసం చూస్తున్నావు. నీకు నచ్చేవేంటి? రాజకీయాలు, సినిమాలు, ఇంకోటి నువ్వు ఆశిస్తున్నావు అనుకుందాం. ఆశిస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ లేదనుకుందాం. సో ఆటోమేటిక్గా నువ్వు లోపలికి వెళ్ళటల్లా, తెలుసుకోవడానికి ప్రయత్నించట్లా, ఆటోమేటిక్గా పైన చూసేటప్పుడు వెళ్ళిపోతుంది, లోటు వెళ్ళిపోతుంది. సో ఇది జరుగుతుంది. వాడి జీవనం కరెక్ట్ గా లేదు అంటే కనుక నేను ఆ స్పిరిచువాలిటీలోకి వచ్చింది సార్. బాడీ, మైండ్, సోల్ ఈ మూడు ఒక హార్మోనీలో ఉండాలి అంటే చేసే ఏ పనైనా కూడా 100% అక్కడ ఉండాలి. సో మీరు వీడియో చూస్తున్నా, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా, ఇంకొక విషయమైనా, ఒక ఏదో రాస్తున్నా, టీవీ చూస్తున్నా, 100% ఉంటేనే 100% మనిషి యోగ స్థితిలో ఉంటాడు. యోగా అంటే యోగా సెంటర్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే టైప్ లో తయారైపోయింది, చేసే పనిలో లేకుండా. అలా ఉంది. చేసే పనిలో కాన్సన్ట్రేషన్ ఉండాలి 100% కాన్సన్ట్రేషన్ కూడాను అటెన్షన్ అంటాం. కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ ఒక తప్పు పదం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ మాటలు వినాలనుకోండి, ఏదో సంథింగ్ పిల్లలు చదువుకోవాలనుకోండి, అన్ని పక్కన పెట్టి అక్కడ ఏదో టీవీ వస్తూ ఉండేది, వాటిని పక్కన పెట్టేసి పూర్తిగా ఎక్కడికే వాటిని వినపడతా ఉంటాయి కదా, గట్టిగా నెట్టేస్తారు. నెట్టేస్తే స్ట్రగుల్. ఎప్పుడైనా కూడా తిరస్కరించేది ఏదైనా కూడా లోపల ఒత్తిడి పెంచుతుంది. సో నేను పుస్తకం మీద ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి అని చెప్పేసి అంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మనిషిని స్ట్రగుల్కి, స్ట్రెస్ గురి చేస్తుంది. అటెన్షన్కి కాన్సన్ట్రేషన్ అంటే అటెన్షన్ ఏం చేస్తుందంటే, నేను చదువుతున్నా, నేను మీతో వింటున్నాను, ఏం చేస్తున్నాను, పక్క శబ్దాలు వస్తున్నాయి, వాటిని నేనే తోసేట్లా, వాటిని వండిస్తున్నా, సింపుల్ సాక్షిభూతంగా వండిస్తున్నాను. వాటి వల్ల నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నేను నా లోపల నుంచి వచ్చే మాటలో ఉంటే గనక పక్కన ఏమొస్తే నాకేంటి? సో నేను చదివే చదువులో ఉంటే కనుక పక్కన ఏమొస్తే నాకేంటి? ఉండటం అంటే బలవంతంగా తోసేసేసి ఇక్కడ ఉండటం కాదు, పూర్తిగా అన్నిట్లో ఉంటూనే ఇక్కడ పాసివ్లు వింటూ ఉంటాం. అందువలన ఏంటంటే ఎవరైతే 100% అన్నిటిలో ఉంటారో అది యోగం. ఆ యోగం కోసమే జనాల కుండలిని శక్తి యాక్టివేషన్ అని, మూలాలని సహస్ర యాక్టివేషన్ అని, తాడై చక్ర యాక్టివేషన్ అని, సో ఆ శక్తులు వస్తాయి, ఈ శక్తులు వస్తాయి అని చెప్పేసి రకరకాల పిచ్చి భ్రమల్లో బతుకుతారు. అవన్నీ ఉన్నాయి, అవేం తప్పు కాదు. కానీ అవి మిస్టిక్స్. ఏవైతే గనక నిగూఢమైన విషయాల గురించి ఒక రకమైన భ్రమలో బతుకుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఇంత సాంకేతికత ఇంత చూసి కూడా బాగా డెవలప్మెంట్ అయింది కదా, ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈ తాంత్రికత, ఈ ఆధ్యాత్మికత, వీటన్ని ఈ సాంకేతికత వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాయి కదా సార్.
మీరు ఇంత దూరం వచ్చి కూడా మళ్ళీ ఆధ్యాత్మికత వైపు తాంత్రికత వైపు వెళ్తున్నారు. ఈ టెక్నాలజీ మీకు ఆనలేదా అసలు మీకు? అంటాం కాదండి, వాస్తవంగా ఇది దూరం వచ్చాం అనుకుంటున్నాం. చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది అసలు మీకని కాదు, చాలా మంది అర్థం చేసుకోలేని విషయం. ఒకప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా. దేవాలయాలకి అంత గొప్ప గొప్ప శిల్పులకి అంత శిల్పకళ ఎలా అబ్బింది? ఈ రోజు ఇంజనీర్లు కూడా అర్థం కానంతగా ఒక నిర్దిష్టమైన తిథి, ఒక నిర్దిష్టమైన నక్షత్రం రోజున అక్కడికి ఖచ్చితంగా లోపలికి సూర్యకాంతి వచ్చిద్ది అంటే గనక కొన్ని వందల సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ అదే తిథి నక్షత్రం రోజు వచ్చేలాగా వాళ్ళు చేయగలిగారంటే గనక ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అనుకుంటున్న ఇప్పుడు అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం చూసారా, ప్రతి మనిషి అహం సృష్టించే బ్రహ్మే నేను అడ్వాన్స్డ్గా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే తన అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి. నువ్వు చనిపోయిన తర్వాత నెక్స్ట్ బర్త్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాం అని చెప్పేసి అనుకుంటాం. వాస్తవంగా మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆల్రెడీ అది అయిపోయింది, వచ్చేసింది. ఎందుకంటే అది కూడా మీరు అన్నారు చూసిన టెక్నాలజీ మీకు ఎక్కలేదు అన్నారు. వాస్తవంగా ఏమవుతుందంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ప్రపంచం 1960 ఇండస్ట్రియలైజేషన్ తర్వాత 60s తర్వాత ఇండస్ట్రియలైజేషన్ వచ్చాక మెటీరియల్ పదార్థం మీద దృష్టి ఎక్కువ మారిపోయింది. నువ్వు కష్టపడు, సంపాదించు, డబ్బు సాధించు, లేకపోతే నువ్వు ఒక అప్పట్లో ఫ్యాక్టరీస్ లో గొడ్డులా శ్రమించు అది ఇది అని చెప్పేసి ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక విప్లవంలో అందరూ కూడా సంపాదన అని చెప్పేసి దాని మీద ఎక్కువ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందంటే మనిషి టెక్నాలజీ వచ్చినా మనిషి అయినా కానీ పూర్తిగా పైన ఉండే సంపద మీద 3 డైమెన్షన్ ప్రపంచంలో ఉంటున్నాడు కానీ ఇది చూసుకుని మురిసిపోతున్నాడు, నాకు ఇంత డబ్బు ఉంటే నాకు అలా ఉంది ఇది ఎలా ఉంది అని చెప్పేసి అంటున్నాడు కానీ. సో అక్కడ అంతకు మించి వెళ్ళట్లేదు. అక్కడి నుంచి నేను టెక్నాలజీకి దీని కనెక్టివిటీ పెరిగింది.